యూట్యూబ్ ఛానల్ వైజెట్ వింగ్స్ అఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ప్రియాంక అంటున్నావు, ప్రియాంక అండ్ పున్ను. ప్రియా వీడియో తీస్తున్నారు అండ్ ఎస్ ప్రియాంక అండ్ పున్ను. హే గైస్, ఇస్ ప్రియాంక అండ్ పున్ను. వీడు చాలా బిజీగా ఉన్నాడు, నాకేం సంబంధం లేదు. నాకు ఏదో ఇన్ని బొమ్మలు ఉంటాయి గైస్, అయినా సరే వీడు ఈ రిమోట్లు, ఆ ముచ్చి కవర్లు, ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లు, ఇంకా కుక్కీకి మేము వేసే ఫుడ్ది బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ ఇవే ఇష్టం వీడికి. సో ఓకే, పాయింట్కి వద్దాం. ఇంకా మమ్మీ లేరు కాబట్టి ఈరోజు అంతానా, సో వర్క్ అంతా మేమే చేసుకోవాలి. అంటే కాదులే, సాయి అంటే హౌస్ హెల్ప్ వచ్చింది, జస్ట్ తనేమో తను ఒక రోజు వస్తుంది, 2 రోజులు రాదు, అర్థం కాదు ఎందుకో. నిన్నైతే రాలేదు, ఈ రోజు అయితే వచ్చారు. నెగిటివ్ చెప్తే సాయి తట్టుకోలేదా? ఇగో ఇప్పుడు వచ్చింది. అక్కడక్కడ మనకి పిచ్చి పిచ్చికి వెళ్ళి తుడుస్తుంది. నాకైనా దానంగా తుడుస్తుంది ఇల్లు, నేనే దానంగా తుడుస్తానంటే పోనీలే మమ్మీ లేనప్పుడు ఇంకేదైనా సరే ఎగ్జిస్ట్ అవ్వాల్సిందే. సో తను ఇప్పుడు గిన్నెలోని హౌస్ క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. మిగతా వర్క్ అంటే ఇంకేముంటాయి, కుకింగ్ చేయడం ఉంటుంది. సో కుకింగ్ అవన్నీ ఇప్పుడు మేము చేసుకోవాలి. ఏరా అన్నం పెడితే ఎంత ఇంట్రెస్టింగ్గా తినడు, రిమోట్ మాత్రం నోటి నుంచి బయటికి రావట్లేదు కదా. అది ఏడుపా నవ్వా? ఏడుపుతో కూడిన నవ్వుతో కూడిన ఏడుపు అంటే కోపం. నా రిమోట్ సరే సార్ తీసుకో ఇంకొండడంట. సో ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ ఉంటేనే వీడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మమ్మీ మామ ఉంటేనే, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా లేరు. ఈడు మాకు చుక్కలు చూపిస్తున్నాడు, చుక్కలు లెక్క తీసుకొచ్చి ఈజీగా అంతా చూపిస్తున్నాడు. సర్లే ఇట్లా స్టార్ట్ చేస్తున్నాడు. తాత అన్న వర్డ్ తాత అని క్లియర్ చెప్పట్లేదు, తాత అంటున్నాడు అంతే. కఫ్ అయిపోయింది. ఎలా అయిందో మరి. మమ్మీని అడిగితే మమ్మీ అంటది ఇవన్నీ కామన్ ఈ మంత్లీ, అంటే ఈ పిల్లలకి ఇవన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి, ఇవి వస్తేనే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని చెప్పారు. నేను చెప్పానంటే అసలు అంటే అందరు చెప్తే మళ్ళీ వాడు రిపీట్ చేస్తాడేమో, నేను చెప్తే మాత్రం రిపీట్ చేయడు, ఎలాగైపోతాడు తాత తాత అను. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ నుంచి మా అక్క నా కంప్లైంట్స్ విని తనకి ఫుల్గా బోర్ కొట్టేసింది. కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి నీ స్లీప్ ఇష్యూకి హెల్ప్ అవుతుందేమో అని నేను ఒక విషయం కనిపెట్టా. డెలివరీ తర్వాత నేను కూడా స్లీప్ మీద ఫోకస్ పెట్టాను అండ్ నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించింది. నీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్పింది నాకైతే. హానెస్ట్లీ ఫస్ట్లో అయితే నేను అంత సీరియస్గా తీసుకోలేదు అంటిల్ దిస్ అరైవ్డ్. ఇంకా నా కంప్లైంట్స్ విని ఇమ్మా జర్మనీ నుండి ఇమ్మా ఒరిజినల్ మ్యాట్రెస్ని సర్ప్రైజ్గా పంపించింది. సో అందరూ ఎందుకు హైప్ చేస్తున్నారా చూద్దామని డిసైడ్ అయ్యా. మ్యాట్రెస్ వాక్యూమ్ ప్యాక్డ్గా వచ్చింది, బాక్స్లో కటర్ అండ్ మాన్యువల్ కూడా ఉన్నాయి. సెటప్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. బ్రీతబుల్ టాప్ లేయర్స్ వల్ల లైట్గా ఏరీగా ఫీల్ అవుతుంది. ఆర్థోపెటిక్ సపోర్ట్ వల్ల కంఫర్ట్ అండ్ సపోర్ట్ రెండు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్లో ఉంటాయి. నాకు బాగా నచ్చిన ఇంకో ఫీచర్ కూలింగ్ ఫీల్. లాంగ్ డే తర్వాత పడుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీరు బెడ్ని షేడ్ చేస్తే మోషన్ అబ్జర్వేషన్ ఫీచర్ చాలా యూస్ఫుల్. పక్కన పర్సన్ మూవ్ అయినా డిస్టర్బెన్స్ చాలా తక్కువ ఉంటాయి. సైడ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాట్రెస్ మూవ్ చేయడం ఈజీ. ఇమ్మా జర్మనీ సెలబ్రిటీస్ కొలబరేషన్స్ కొన్ని ముందే చూశాను కాబట్టి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలనిపించింది. Now I get it. Imma 33 countries lo undi. Europe lo highest selling mattress brand. Experience better sleep with Imma original mattress. Enjoy premium comfort, a 15-year warranty and a 100 night risk free trial. Visit the Imma website to learn more and find the perfect mattress for your home. Free and fast shipping, no cost EMI, 100% night free trial and 15 years warranty kuda untayi. ఇప్పుడు 55% ఆఫ్ సేల్ రన్ అవుతుంది. ప్లస్ నా కోడ్ VT40 యూస్ చేస్తే అడిషనల్ 50% ఆఫ్ కూడా వస్తుంది. సేఫ్ టు సే మా సిస్టర్ ఫైనలీ నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్న ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసింది. అమ్మయ్య. మా డాడీ చేశారు గైస్, డాడీ చేశాడు. ఈ పక్కన ఈ చెత్త పడలేదా? ఇది మా డాడీ చేశారు చికెన్. అండ్ ఇప్పుడు మా డాడీ కోసం ఎగ్ రైస్ చేయాలంట. ఎగ్ రైస్ చేస్తే తినేస్తారు, ఎందుకంటే టైం అవుతుంది. మా తమ్ముడు గైస్ ఈరోజు బోల్డ్ పనులు చేశాడు, చాలా అంటే చాలా, అసలు ఇంక చెప్పడానికి లేదు పాపం.
మీరేం చేస్తారు మరి అని అనుకుంటారేమో. మా తమ్ముడు పనులు చేస్తే మరి నువ్వేం చేసావు అని అనుకోవచ్చు గాయస్. యాక్చువల్గా నాకు ఇక్కడ ప్లేట్లు వాష్ చేస్తున్నప్పుడు ఇక్కడ కట్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఈ పాటలు కట్ అవుతాయి. నేనైతే ఇంకా నొప్పి ఇలా స్ట్రెచ్ చేయలేకపోతున్నాను ఫింగర్ని. గోరుందా ఎక్కువ పీకేసుకున్నాను, మండిపోతుంది ఊరు మొత్తం. ఇక్కడ మొత్తం వస్తుంది మధ్యాహ్నం తెల్లారి. మరి గిన్నెలు నేను దాంతో నేను దీంతో తోమలేకపోతున్నాను. నేను దాంతో తోమాలి కదా మరి గిన్నె. ఇక్కడ వేరేరా, ఇక్కడ వేరే ఉంటదిరా శివ. సో ఇది ఇలా 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 ఇప్పుడు దీన్ని ఇలా ఇలా చేయగలం. ఎక్కువ బొట్టలు వెంటనే మనం ఏ పనైనా యూజ్ చేస్తాం. సో ఇది సరిగ్గా సపోర్ట్ చేయకపోతే చేయలేము. ఒక కంటిన్యూ నీళ్ళు తీగలుగుతావా? నేనేమి అంటే మహానటివి కదా, కంటిన్యూ నీళ్ళు తీగ. సో ఇది అయ్యింది. అండ్ అరే టమాటా వేయలేదు, టమాటా ఏమంటారు చెప్పాను అప్పటికే అనుకుంటా. కళ పైన ఎక్కడ ఇచ్చాను కళ డాడీ అక్కడ పెట్టుంటాడు. సో అయింది గాయస్. అండ్ ఇప్పుడు ప్రియాంక నేను కూడా ఇది మా డాడీ చేసుకున్నారు. సో ఇది తేజకి, తమ్ముడికి అండ్ డాడీ తింటారు అనమాట. మేము మళ్ళీ ఫ్రై చికెన్ కూడా చేసుకుంటాము నేను ప్రియాంక. సో ఇప్పుడు మా డాడీ కొంచెం ఎగ్ రైస్ చేసేసి ఇచ్చేస్తే తినేస్తారు. టైం అయిపోతుంది మా డాడీది. సో ఇంకా మార్నింగ్ నేను పనులు చేయలేదు, ఎక్కువ పనులు చేయలేదు. మార్నింగే లేచిపోయాను కాబట్టి పున్నుని చూసుకున్నాను. మా తమ్ముడు ఇంట్లో చేశాడు. పున్నుని చూసుకున్నాను, పడుకున్నాను. పున్నుని చూసుకొని పడుకున్నాను అంతే. ఎవరు ఏంటి పున్నుని చూసుకొని పడుకున్నానా? అరే నేను ఒక అరగంట కూడా పడుకోలేదు రామ్. గంట పడుకున్నాను నేను అంతే. మార్నింగ్ లేసాను. నేను అరగంట బయటికి టమాటాలు ఫ్రూట్స్ తేడానికి బయట ఉన్నాను. నేను నువ్వు దానికంటే ముందే పడుకున్నావు. నేను గుడ్లు తెచ్చి గుడ్లు ఫ్రై చేసి ఎక్కించి వంట కూడా చేస్తాడు గాయస్. బాగానే చేశాడు, పర్లేదు. బాగానే చేశాను, మమ్మీలా చేశానే. మా అందరికి మమ్మీలా చేసామనే పేరే కావాలి, ఎందుకంటే మమ్మీ ఫుడ్ అంత బాగుంటుంది ఉంటది. సో మా డాడీ చేస్తున్నప్పుడు వీడియో అలా కొంచెం కంటిన్యూ చేస్తుంటాను. మళ్ళీ తోమాలి. ఇప్పుడు ఉంది బొమ్మ చెట్టుని తీసి అలా మా తమ్ముడికి చికెన్లో టమాటా ఉంటేనే ఇష్టం. పెరుగు కూడా అయినా ఉల్లిపాయ చేస్తాడు మంచిగా అంతా. అది ఎంత కారం వేసి నేనేసి ఉల్లిపాయ కోసి వేసాడు అంతేనా? నేను టమాటా యాక్చువల్ అలాగే వేసుకోను. నేను కర్రీ ఎలా చేస్తాను అనుకుంటున్నాను. కానీ టమాటా ఎప్పుడైనా సరే గ్రేవీలా చేయకుండా నేను అలా వేస్తాను. ఇలా వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది ఉందా? ఇప్పుడు టమాటా కోసేస్తున్నావా? వాట్ ఈస్ దిస్ మ్యాన్? అసలు దీన్ని గరిట అని చెప్తాను. ఇదే ఉండదు గరిట స్టార్టింగ్ నుంచి. అది కదా వెళ్ళిపో, నేను చేస్తున్నాను కదా, వెళ్ళు. పెట్టుకుంటాను. స్పెక్స్ పెట్టుకోకపోతే నాకు ఏమి కనిపించదు అండ్ హెడేక్గా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే చికెన్ కడగాలి. అందరూ తినేసారు, ఓన్లీ నేను ప్రియా మాత్రం మిలిగాము. ఫస్ట్ మిలిగాము కాదు, మిగిలాము. కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఆకలికా దేనికి తెలియట్లేదు.
అసలు అలా వేసుకుంటావు I don't know what you do. I don't know what you do. తబా క్యాసే క్యా చికెన్ చేస్తా అందుకే నువ్వు ఫస్ట్ రైస్ ఎక్కించవచ్చు కదా పెరిచాడు కాకుండా. నేను చేస్తాను నువ్వు అన్ని అలా చేయి. కడగలేండి ప్రియాంక ఏంటని రైస్ తీసి ఇవ్వు ఒక కాప్లో నేనే కడిగేస్తాను. పిక్కలు ఉన్నాయి. ఎన్ని పిక్కలు తీసినా సరే పడిపోయాయి ఎందుకు మళ్ళీ. నిమ్మకే వేయాలా ప్రియా? నిమ్మకే వేసేసాను. వేసేకి వేయాలని అడిగాను. అది ఇది కదా. సరే ఇంకా అన్నం ఎక్కించుకు కావాలంటే ఎగ్స్ ఏమైనా చేసుకుందాం. అన్న చికెన్కి ఇంకేమన్నా ఎక్కిస్తాం. ఏంటి ఇలా బ్యాలెన్స్లో పెట్టింది సైలెంట్గా. ఇది వాష్ చేసేసాను. వాష్ చేయాలి మరి అక్కడ అయిపోయింది చెప్పాలి కదా. లేదు అమ్మో ఏంటి నాకు ఏం చూద్దాం అనుకుంటున్నాను. अरे यार क्या हुआ यार ये आइस मेरा ఏ ఇన్నే తెచ్చామండి పచ్చిమిర్చిను దానికైతే సరిపోతే అంటారా. వేడి వేడి తాలింపు వేసేసింది గాయస్. ఇప్పుడు నేను ఇది ఎలా కలుపుతాను? కాదా నాకు చెయ్యు అన్నీ వేస్తాను. అందులో ఉంటే పడుతుంది లేదేమో. చాలే ఇంకేం దమ్మ చాలు చాలు అసలు లేదే. ఇప్పుడు ఇవ్వలే ఇంత కారం వేసింది. ఇప్పుడు తీసే పైనుంచి నువ్వు ఏ వేసావో దాని మీద చేయగలదు. అంతేనా? హలో ఇంకేంటి అంతే. అయితే ఇది కొంచెం ఇది కొంచెం పడితే బాగుంటుందేమో అని. కారం ఉన్నట్లేదు. మసాలాలు ఎక్కడెట్టింది మమ్మీ? నాకు మమ్మీ పెట్టింది అందుకే నాకు అసలు అర్థం కావు ఎక్కడ పడుతుంది ఏం చేస్తున్నా. సరే ఆన్ చేయాలి ఇంకా. హలో ఇది పడిపోదు ఇలాగా పెట్టా ఆన్ చేయ. పెరుగు చికెన్ ఫ్రై మా ఫేవరెట్. ఇది ఇప్పట్లో చాలా ఫేవరెట్. నాకైతే ప్రియా చేసింది ఇంకా ఇష్టం. సో మా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు తినాలి. తినేసి ఈరోజు కొంచెం బేగా పడుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అలసిపోయాం గైస్. ఎస్ చాలా అలసిపోయాము. మార్నింగ్ నుంచి నేను యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ అంతా పడుకునే ఉన్నాను. మంచిగా పడుకున్నాను అది కూడా. బట్ ఇప్పుడు కూడా కొంచెం బే పడుకుందామని అనుకున్నాను కానీ లేదు, చాలా పెండింగ్ వర్క్ ఉంది. సో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈరోజు కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకొని కొంచెం సిరీస్ చూసుకొని ఆ తర్వాత పడుకుందాం అనుకుంటున్నాం. కానీ మమ్మీ ఇంట్లో మమ్మీ లేకపోతే సునా అంటే ఎంటీగా ఉంది ఇల్లంతా. మమ్మీ ఉంటేనే బాగుంటుంది, హడావిడిగా ఉంటుంది. ప్రియాల ఇంటికి వెళ్తే నాకు ఆ మిస్సింగ్ ఫీలింగ్ రాదు. బట్ మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాత్రం మమ్మీ లేకపోతే ఎంటీగానే ఉంటుంది, ఏదోలా ఉంటది. సో ఎస్ అమ్మ లేకపోతే ఇల్లు చాలా చిరాగ్గా అలా ఉంది. బాగుంది. రైస్ కొంచెం గట్టుకుంది. యాక్చువల్లీ నేను రైస్ గట్టుకుంటే నాకు నచ్చదు. నాకు రైస్ మెత్తగా ఉండాలన్నమాట, జావ్ లాగా. నాకు మాత్రం రైస్ పొడి పొడిగా ఉండాలి, అస్సలు మెత్తగా తిన్నాను. ఎస్ సో ఈ రోజుకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇంకా ఎలాంటి వీడియోస్ కూడా కమెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.